హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మ్యాచింగ్ చూసుకున్నాము. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆ లీవ్. మనం ఫస్ట్ క్వశ్చన్స్ చదువుకున్నాం, దాని తర్వాత ఆన్సర్స్ చదువుకున్నాం. లెట్స్ రీడ్ మై క్వశ్చన్స్. A leaf with a single leaf blade is a second question. Point on the stem from where leaf rise. Third question. The thickened vein along the center of a leaf. Fourth question. The minute pores present on the lower surface of a leaf. Now the last question is fifth question. The short, narrow, cylindrical part of a leaf that attaches the leaf blade to the stem. ఇప్పుడు ఆన్సర్ చదువుకుందాం. ఏ petiole, B midrib, C stomata, D simple leaf, E nodes. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి అర్థం తెచ్చుకుని ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఇది మన లీఫ్. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? ఆ లీఫ్ విత్ సింగిల్ లీఫ్ బ్లేడ్. కంపౌండ్ లీఫా, సింపుల్ లీఫా? ఓన్లీ ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇక లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్లో ఓన్లీ ఒకటే లీఫ్ బ్లేడ్ ఉంది, అంటే అటాచ్మెంట్ ఉంది మొత్తానికి, కాబట్టి సింపుల్ లీఫ్ అంటే చూడండి, ఇదంతా బ్లేడ్ దీన్ని లామినా లేదంటే బ్లేడ్ అంటారు, ఎందుకంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదంతా ఇలా ఉన్నది మనకి. కాకపోతే మనకి ఇలా సింపుల్ లీఫ్ అంటే మనకి చెట్టు కాసే లీఫ్లు కూడా అనొచ్చు. ఇలాంటి లీఫ్లు రేర్గా దొరుకుతాయి. అయితే కొన్ని సిటీల్లోనే దొరుకుతాయి, కొన్ని సిటీల్లో నార్మల్గా ఆకుల్లాగా ఉంటాయి కదా, అలా దొరుకుతాయి. అవి వాటిని సింపుల్ లీఫ్ అంటారు. ఒకవేళ మీరు ఒకటే లైన్కి 3 to 5 to 7 లీవ్స్ చూస్తే 7 కన్నా ఎక్కువ ఉండొచ్చు చూస్తే దాన్ని కంపౌండ్ లీఫ్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏ చెమ్ముకి అంటుకోలేదు కదా, అంటుకొని ఉన్నా కానీ ఒకటే ఉంది కాబట్టి ఇది సింపుల్ లీఫ్. మన ఆన్సర్ వచ్చేసింది ద సింగిల్ లీఫ్ బ్లేడ్ ఈజ్ సింపుల్ లీఫ్. ద ఆన్సర్ ఈజ్ డి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. A leaf with a single leaf blade is called petiole, midripa, stomata, simple leaf, noda. Okay, now I will give you simple 3 questions. Midrib, stomata, leaf, simple leaf. మనకి ఇది ఎలా కనబడుతుంది? సింపుల్గా కనబడుతుంది కాబట్టి ఇది సింపుల్ లీఫ్. అ పాయింట్ ఆన్ ద స్టెమ్ ఫ్రమ్ వేర్ విచ్ లీఫ్ అరైజ్. ఒక పాయింట్ నుంచి లీఫ్ వస్తుంది కదా, మనం ఇలా తింపుతున్నప్పుడు లీఫ్ పాలు వస్తూ ఉంటాయి, ఒక చెట్టులో పాలు వస్తూ ఉంటాయి కింద నుంచి. వాటిల్ని ఏదైతే ఇది స్టెమ్, ఇది ఆకు అనుకోండి, ఇలా ఉంటుంది కదా, ఇది స్టెమ్, ఇది ఆకు. అయితే లీఫ్ ఇలా ఉంటుంది కదా, అయితే ఇక్కడ పాయింట్ ఉంటుంది కదా, దీన్ని నోడ్ అంటారు. పాయింట్ ఫ్రమ్ వేర్ లీఫ్ అరైజ్ ఈజ్ కాల్డ్ నోడ్. ఎక్కడైతే పాయింట్ నుంచి లీఫ్ వస్తుందో దాన్ని నోడ్ అంటారు. అంటే మనకి ఇక్కడ వచ్చేసింది నోడ్. ఇక్కడ స్టెమ్ ఉంటే ఇక్కడ మనకి నోడ్ ఉంటుంది. వాట్స్ ద ఆన్సర్ నౌ? స్టొమాటానా, మిడ్రిపా, నోడా? మనం ఇప్పుడే చెప్పుకున్నాం నోడ్స్ అని. నోడ్ NODES నోడ్స్. ద థికెన్ వెయిన్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ అ లీఫ్ ఈజ్ కాల్డ్ డాష్. ఈజ్ కాల్డ్ బ్రాకెట్లు ఇచ్చి ఆన్సర్ రాయమన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా కనబడుతుంది డార్క్గా. ఇది మీరు ఎప్పుడైనా లీఫ్ని చూస్తే థిక్ వెయిన్ థిక్గా ఇలాగ ఉంటుంది కదా, దాని లైన్ ఉంటుంది కదా ఇక్కడ మధ్యలో, దాన్ని మిడ్రిప్ అంటారు. మిడ్రిప్
ఇప్పుడు మనకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? పీటియోలా, మిడ్ రిప్పా, స్టొమాటానా? మిడ్ రిప్, ఎందుకంటే మధ్యలో ఉన్నది కాబట్టి మిడ్, లైన్లా ఉంది కాబట్టి రిబ్, మిడ్ రిబ్. ద మినిట్ పోర్స్ ప్రెజెంట్ ఇన్ ద లోయర్ సర్ఫేస్ ఆఫ్ అ లీఫ్. దీని కింద మనం పైన చూసేది దాని కాకుండా దాని కింద, దీని కింద మనకి కింద బబుల్స్గా ఉంటుంది. Now think this is our leaf, the back side of this leaf. Okay. On this we will having a something small. We will be keeping the microscope and see. Small soil. I have an example. 1 second please. మనకి దీని మీద ఇలా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఇలాగ సంథింగ్ డాట్గా జరుగుతుంది. దాన్ని స్టొమాటా అంటారు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద లీఫ్ విల్ బి స్టొమాటా. ఇప్పుడు నేను క్వశ్చన్ చదివి 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ చేసుకున్నాం. ద మినిట్ పోర్స్ ప్రెజెంట్ ఆన్ ద లోవర్ సర్ఫేస్ ఆఫ్ అ లీఫ్ ఈస్ కాల్డ్ పీటియోల్, స్టొమాటా. మనం ఇప్పుడే చెప్పుకున్నాం దాన్ని స్టొమాటా అంటారు. లాస్ట్ క్వశ్చన్. A short cylindrical, the short narrow cylindrical part of a leaf that attaches the leaf blade to the stem. ఇక్కడ మనకి పీటిఎల్ కన్వర్ట్, ఇది పీటిఎల్ అంటారు. ఇది ఎందుకంటే చిన్నగా ఉండి సిలిండ్రికల్ రాడ్ కింద ఉండి దీన్ని లీవ్ బ్లేడ్ అంటారు. దీన్ని పీటిఎల్ అన్నారు. ఓకే, ఇది లేకపోతే ఇది తీసేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. దీన్ని పీటిఎల్ అంటారు. అందుకని ఇది మొత్తం పీటిఎల్. మన ఆన్సర్ వచ్చేసింది పీటిఎల్. బాయ్ బాయ్.